అయ్యో ఈ కష్టం పాడుపడగారా ఈ కష్టం భూప్రపంచం మీద నరులకే కాదులో దేవుళ్ళకు కూడా కష్టాలు వచ్చినాయి వీళ్ళ కాకి శోకం తీస్తున్నారట దేవతలు కూడా ఇక మరి చూడు గిందుకాట. అయ్యో బ్రహ్మదేవుడా ఎటరా శివయ్య ఈ నరలోకం రాత రామచంద్ర నీ పాడుపడగారా దొంగలు పాడైపోను దొంగలు భూమండలం మీద రెచ్చి పుచ్చిపోతుర్రు పుట్టగొడుగులాగా పుట్టుకొస్తుర్రు దొంగలు. ఇక మరి జనాలు కనిపెడుతుర్రు ఇండ్లల్లో ఎవరి ఇంట్లో పడాలి ఎవరి ఇంట్లో బంగారం ఉంది ఎవరి ఇంట్లో పసలు ఉన్నాయి ఎవరి ఇంట్లో పరక ఉంది ఈ రకంగా దాంట్లో ఆడుకుంటూ పోతురు దొంగలు ఇల్లును మొత్తం నాశనం పట్టించి ఖాళీ చేస్తురు. ఇక ఇది జాలదన్నట్టు వాము దేవుళ్ళ మీద కూడా పడ్డారు. చూడు ఈ కాకినాడ జిల్లాల పాడైపోయిన సంజయ్ నగర్లా ఓ దొంగ బట్టబాజు గారు పనిచేత కానోడు ఈ రకంగా చూసిర్రా దేవుని గుళ్ళే జ్వరవాడి ఉండి అమ్మ గీలోగాలో భక్తులు కట్నాలు కానుకలు చేస్తారు కదా కనిపెట్టి దొంగ దగులుబాజు గారు ఉండే సంచులు వేసుకొని మా పోయిండులా అంటే లోకం మీద ఎన్ని రకాల దొంగలు తయారయ్యారు ఇంట్లో పీరిగల్లా.